తెలంగాణ అభివృద్ధిలో కీలకం కానున్న రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. RRR దక్షిణ భాగం నిర్మాణ పనులను స్వయంగా కేంద్ర సర్కార్ చేపడుతున్నట్లు ప్రకటించింది మోదీ ప్రభుత్వం. వచ్చే జనవరి లేదంటే ఫిబ్రవరిలో రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుడతారని అధికార వర్గాలు చెబుతున్నాయి. RRRలో ఉత్తర భాగం పనులను కేంద్రం, దక్షిణ భాగం పనులను తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందని గతంలో అనుకున్నారు. అయితే వారం రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై RRR ఉత్తర భాగానికి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక పరమైన అనుమతుల్ని వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి గతంలోనే జాతీయ రహదారి నెంబర్ కేటాయించగా ఇప్పుడు రెండు భాగాలను కేంద్రమే పూర్తి చేసి ఇదే నెంబర్ మీద కొనసాగించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. ఈ మేరకు రెండు భాగాలు కలిపి మొత్తం 351 కిలోమీటర్లకు సంబంధించిన భూసేకరణ పూర్తి చేసి ఆ వివరాలను కేంద్రానికి సమర్పిస్తే పనుల్ని వేగంగా ముందుకు తీసుకువెళ్లవచ్చని నితిన్ గడ్కరీ సూచించినట్లు అధికారులు అంటున్నారు. జనవరి, ఫిబ్రవరిలో రీజనల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభం. దక్షిణ భాగం పొడవు మొత్తం 190 కిలోమీటర్లు కాగా డిపిఆర్ తయారీకి గత నెలలో కన్సల్టెన్సీ సంస్థ కోసం తెలంగాణ ప్రభుత్వం టెండర్స్ పిలిచింది. ఈ భాగం పనులకు 14,000 కోట్లకు పైగా ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. RRR ఉత్తర భాగం 161.59 కిలోమీటర్ల మేర పనులకు 90% పైగా భూసేకరణ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరాలను వెల్లడించింది. ఈ భాగం రోడ్డు నిర్మాణానికి మొత్తం 1,940 హెక్టార్ల భూమి అవసరం కాగా 94 హెక్టార్లు కోర్టు కేసుల్లో ఉండగా మిగతా భూములపై కేంద్ర ప్రభుత్వానికి వివరాలు సమర్పించింది. ఈ క్రమంలోనే ఇటీవల 72.35 హెక్టార్ల అటవీ భూములకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి అనుమతులు లభించాయి.